ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాము మన తెలుగు పొంగల్. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు, ఆయిల్, సాల్ట్, నెయ్యి, అలాగే 2 కప్పుల బియ్యం, 2 కప్పుల పెసరపప్పు, అలాగే కరివేపాకు. ముందుగా స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ వేయాలి. ముందుగా పచ్చిమిర్చి వేయాలి. తరువాత అవి కాసేపు వేగాక జీలకర్ర, మిరియాలు వేయాలి. అవి కూడా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేయాలి. తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి. తర్వాత ముందుగా మనము బియ్యము, పప్పు తీసుకున్నాముగా, దాన్ని కడిగి ఇందులో వేయాలి. అంతా బాగా మిక్స్ చేయాలి. 4 గ్లాసులకి 8 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. చివరిగా నెయ్యి వేసుకోవాలి. చివరిగా మూత పెట్టి 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి. విజిల్స్ వచ్చేలోపు మనం పల్లీ చట్నీ తయారు చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: గ్రౌండ్ నట్స్, ఆనియన్స్, వెల్లుల్లి, నానబెట్టిన చింతకాయ, తర్వాత పచ్చిమిర్చి. ముందుగా పల్లీలు తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా అయిన తర్వాత పక్కకు తీసుకుంటాం. వేయించుకున్న గ్రౌండ్ నట్స్, పచ్చిమిర్చి, అల్లం, నానబెట్టుకున్న చింతకాయ, ఇవన్నీ ఒక జార్లో తీసుకోవాలి. వెల్లుల్లితో పాటు తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండర్లో మిక్స్ చేయాలి. సో మొత్తానికి మన పొంగల్ రెడీ అయిపోయింది. పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 కాంబినేషన్తో తింటే టేస్ట్ బాగుంటుంది.